ఈ వారం 10 రోజులలో నేను దాదాపు అన్ని చెరువులు తిరిగినా, ఇంకా కొన్ని చెరువులు తిరిగేది ఉన్నది. తిరిగి ఒక వారం 10 రోజులలో తప్పకుండా ఇక్కడ బండ చెరువులో ఉన్నటువంటి 8,000 కుటుంబాలు కావచ్చు, ఇవాళ కొన్ని వేల కుటుంబాలు ఏవైతున్నాయో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక దీక్ష చేస్తాం. ఇక ప్రజాస్వామ్యంలో చెప్పడం మా కర్తవ్యం కాబట్టి తప్పకుండా చేస్తాం. మీరు ఒకటే హైదరాబాద్లో ఉన్నటువంటి చెర్ల పక్క పొంటి ఇండ్లు కట్టుకున్న ప్రజలారా నిశ్చింతగా ఉండండి తప్ప ఎవడు మనకంటే గొప్పోడు కాదు. ఇలా రేవంత్ రెడ్డి అని తురుముగా కాదు. రేవంత్ రెడ్డి అంటోడికి మలకాయి ఆనాడు ప్రజలు పట్టం కట్టకపోతే ఈయన బతికేలేదు. ఆనాడు సాగు తప్పి కళ్ళు పెట్టపోయినట్టుగా అక్కడ కొడంగల్లో ఓడిపోతే ఇక్కడికి వస్తే 15,000 ఓటుతో గెలిపించి ప్రాణం పోసిండ్రు. కానీ నేను చెప్తున్నా, మొత్తం హైదరాబాద్లో తలాపు కట్ట అక్కడ కొన్ని చెరువులు తప్ప ఎక్కువ చెరువులు, ఎక్కువ ఇండ్లు, ఎక్కువ కాలనీలు, ఎక్కువ మనోబాధన పడుతున్న వాళ్ళంతా కూడా ఇవాళ మల్కాయి పార్లమెంట్ ప్రజలే. ఏం పాపం చేసిండ్రు? ఆనాడు నిన్ను అక్కడి నుంచి తరిమేస్తే, నిన్ను అక్కడ బొంద పెడితే, ప్రజలను కాపాడమని చెప్పి భిక్ష పెట్టమని చెప్పి అడిగితే వాళ్ళు భిక్ష పెట్టి నిన్ను గెలిపించిన కర్మానికి గింత కక్ష తీసుకునే ప్రయత్నం చేస్తున్నావు అంటే నువ్వు ఎట్లా మనిషివి అని చెప్పి అడుగుతున్నాను నేను. ఎంత పెద్ద పదవిలో ఉన్నామనేది ఇంపార్టెంట్ కాదు, ఎంతమంది ప్రజల చేత ఇలా శబాష్ అనిపించుకున్నది ఇంపార్టెంట్. ఇవాళ ఒక్కొక్క మహిళ పెడితే శాపనార్థాలు చూసి ఒక్కొక్కరు తిడుతున్నా. ఒక ఆయన అంటున్నాడు, రారా నా కొడుక, నీ అమ్మ పెట్రోల్ పోసి నేను తగలబడి నేను చంపేస్తా అంటున్నాడు. గంత ఆవేదన, గంత దుఃఖం ఎందుకు వచ్చింది? మేమట రెచ్చగొడుతున్నామట, మేమట 5,000 రూపాయలు ఇచ్చి మాట్లాడుతున్నామట. మేం మాట్లాడిస్తున్నది కాదు, వాళ్ళే బాధను తట్టుకోలేక దుఃఖాన్ని ఆపుకోలేక మాట్లాడుతున్నటువంటి కడుపులో వచ్చే బాధ తప్ప ఇది కాదు. మీ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు? మీ ఇంటెలిజెన్స్ పోలీసు వాళ్ళు రండి, మీరు మా బండ చెరువు పక్క పొంటి 8,000 ఇళ్లలో మా ప్రజలు ఏమనుకుంటున్నారో తీసుకుపోయి చెప్పండి. మీరు ఇలా ప్రజలతో గోక్కున్నాడు, అందులో పేదలతో మధ్యతరగతి ప్రజలతో గోక్కున్నాడు ఎవడు ముందట పడడు. నీ రాజ్యం కూడా కూలిపోక తప్పదు. నీకు అధికారం కట్టబెట్టింది మీ అమ్మ కాదు, నీకు అధికారం కట్టబెట్టింది పైసలు కాదు, నీకు అధికారం కట్టబెట్టింది తెలంగాణ ప్రజలు. ఆనాడు కేసీఆర్ మీద కోపంతో ఈయన పోవాలని చెప్పి నీకు ఓట్లేసి గెలిపించిన కర్మానికి, అది కూడా 64 సీట్లు వచ్చినాయి, నీకు ఎక్కువ తక్కువ ఏమి రాలే. ఈ 64 సీట్లనే మిడిసి పడి ఇలా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నావు. నేను ఈ హైడ్రా అధికారులని, పోలీసులని, రెవెన్యూ అధికారులని మీ బాసులు ఆదేశించగానే వచ్చి పిచ్చి పని చేసిన అనుకోండి, గతంలో ఇట్లాంటి బాసుల ఆదేశాలు పాటించి పిచ్చి పని చేసిన ఆలోచన చేయి. నేను ఎవరు చెప్పినానంటే నువ్వు సైకోవా నువ్వేనా? నేను ఏడుస్తుంటే నువ్వు సంబరపడతావా? రాజ్యంలో ఆనాడు ఎందుకంటే రాజులు కూడా మారువేషాలు వచ్చి మా ప్రజలు ఎట్లుంటున్నారో తెలుసుకొని పోయేవాళ్ళు. గంత గొప్పగా ఉండేది రాజరికం కాలేదు. ఇవ్వాలండి మేము ఇచ్చినాం. ఆనాడు రాజుకు ప్రజలు అధికారం ఇవ్వలే, కానీ రేవంత్ రెడ్డికి మాత్రం ప్రజలు అధికారం ఇచ్చిన కర్మానికి గింత వేదన గురి చేయకు. నేను ఒకటే ఇవాళ అన్ని ఏ ఒక్క వర్గం కూడా ఇవాళ ఇది ఇక్కడ హైదరాబాద్కే పరిమితం కాలే, ఇలా ఊర్లలో కూడా పోతుంది హైడ్రా. ఇంకా 169 మందిని ఇచ్చినట్టు ఎక్సైజ్ సిబ్బందిని, ఇంకా 100 మంది పోలీసులను ఇస్తున్నారట. అంటే ఎంత ద్వంద్వనీతి అంటే, నీ నాలుకనా తాటి మట్టనా? నువ్వు మనిషివా పశువా? నువ్వు మాట్లాడేది చేసేది? నువ్వు మాట్లాడేవా? పేదల జోలికి రానప్పుడు, మా ఇల్లు కూర్చున్నప్పుడు ఎందుకు నువ్వు వచ్చి రేటు మార్క్ పెడుతున్నావు? నేను మనం చూసి వచ్చిన మూసీలో RBX అట, రివర్ బెడ్ ఎక్స్ అని రాసిపోతున్నారు. ఎక్కడగా చైతన్యపురి కాలనీ అంటే 50 ఏళ్ల క్రితం 1974లో వచ్చిన కాలనీ అది. 1974 అంటే 50 ఏళ్ల క్రితం వచ్చిన కాలనీలకు కూడా ఎంతమంది ముఖ్యమంత్రులు పోయి, ఎంతమంది కలెక్టర్లు పోయి, ఎంతమంది కమిషనర్లు పోయి, ఎంతమంది సిబ్బంది పోయి, ఇలా నువ్వు వచ్చి ఇలా కొబ్బరికాయ తిరిగినట్టుగా నువ్వు ఎన్నడూ ఒక ఎమ్మెల్యేగా చక్కగా చేసినాడు, కాకపోతే ఒక ఎంపీగా ఇలా మలకాయి ప్రజలు తెలుస్తుంది. నీ ఎంపీ గెలిపిస్తాను, ఎన్నిసార్లు మా మొదలకి వచ్చినావు, ఎన్నిసార్లు మా ప్రజల గురించి పట్టించుకున్నావు, నువ్వు ఇలా మంత్రి చేసినావా? ఇవాళ నువ్వు నడమంత్రి వస్తే ఇలా మా ప్రజల మీద దౌర్జన్యం చేసే ప్రయత్నం చేస్తున్నావు. ఇది మంచిది కాదు. రేవంత్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి మంత్రులారా, మీరు గతంలో అనేక సంవత్సరాలుగా ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలుగా ఉన్నారు, మంత్రులుగా పనిచేసారు. మీరని ఎందుకు చెప్తలేరు? ఇలా మీరు ఎందుకు చెప్తలేరు? ఎందుకు ప్రజాపక్షంగా మాట్లాడతలేరు? మీకు ఏం రోగం అని చెప్పి. అందుకనే దయచేసి చాలా సీరియస్గా ఉన్నది. ఇప్పుడు నేను నాలంటే ఎవరు తిట్టుడు కాదు, ఎవరి జోలికి పోటోడు కాదు. ఇట్లా మాట్లాడుతున్నా అంటే నాకు ఎంత బాధ ఉంటే మాట్లాడాలి, ఇట్లా ఎంత దుఃఖం ఉండాలి కదా ప్రజలు. నేను ఇక్కడ ఎంపీ అయినా, నేను ఒక్కనాడైనా మన ఇన్ని రోజులు మాట్లాడుతున్నా, 2 నెలలుగా పక్షానికి తిరుగుతున్నా. మరి ఎంపీ గారు నీ బాధ ఏంది, నీ పేద బాధ ఏందని చెప్పి మాట్లాడినావు నువ్వు మమ్మల్ని. మేము కూడా నీకు ఓట్లేసినా, మాకు పెంకాసు వేసినా మా ప్రజలు. నీకు ఎట్లా ఓట్లేసినా మాకు అట్లనే ఓట్లేసిండ్రు. కౌన్సిలర్ ఉన్నారు ఇక్కడ, కార్పొరేటర్ ఉన్నారు ఇక్కడ. అందుకని నేను ఒకటే,
ఇప్పటికైనా డిమాండ్ చేస్తున్నా, పిచ్చి పేషాలు బంద్ చేసుకో, మంచిది కాదు, ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని చెప్పి హెచ్చరిస్తూ నా హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రజలకి మేము అండగా ఉంటామని చెప్తున్నాం. కాలుకు ముళ్ళుగితే పన్నుతో పీకే పని చేస్తామని చెప్పి మీకు మాట ఇచ్చి వచ్చినాం, గట్లే ఉంటాం. మాకేం బేజాలు లేవని చెప్పి, మాకు పార్టీలతో సంబంధం కంటే జెండాలతో సంబంధం కంటే ప్రజల కన్నీళ్ళతో సంబంధం కాబట్టి, ప్రజల బాధతో సంబంధం కాబట్టి తప్పకుండా మీ వెంట ఉంటా. నేను వచ్చి ముందు ఉంటా, ఏం చేస్తారో చూసుకుందాం. థ్యాంక్ యూ.